బుచ్చిరెడ్డిపాలెం ఒవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. అదేవిధంగా ఒవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి తనకు ఎటువంటి విభేదాలు లేవని, ఎటువంటి ఇబ్బందులు లేవని, తన సొంత ఇబ్బందుల వల్ల ఆరోగ్యం సరిలేనందున దానివల్లనే రాజీనామా చేస్తున్నానని మీడియా ముఖంగా బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలకు తెలుపుతున్నానని చెప్పుకొచ్చారు. గత 6 నెలల నుంచి కూడా నేను పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేయాలి, పార్టీలో ఉండాలనే ఉద్దేశం ఉన్నా కానీ నా సేవలను ఉపయోగించుకునేదానికి ఏ కారణాల వల్ల అర్థం కాకుండా పార్టీ సరే ఎమ్మెల్యేకుంటే కారణాలు ఉండొచ్చునే కాదన్నాం, కానీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో పనిచేయాలంటే నాయకత్వం ఎవరా ఈ మండలంలో అనేది ఆలోచించుకోకుండా ఆయన ఇబ్బందులు ఏందో మనకు తెలియదు. నాకు వైసీపీలో కూడా ఈ 2 సంవత్సరాల్లో కొనసాగేటప్పుడు అనేక మంది వైసీపీ మిత్రులు కూడా నన్ను అభిమానించారు. కానీ ఈరోజు ఇమ్మడం లేకనే ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ ద్వారా ఏదైతే నా మీద గౌరవంతో గౌరవ శాసనసభ్యులు నాకు పదవి ఇచ్చాడో ఆ పదవి కూడా రాజీనామా జరిగింది. సంబంధిత రిజర్వ్ బ్యాంక్ చైర్మన్, రిజర్వ్ బ్యాంక్ CEO శ్రీనివాసులు నాయుడు కూడా నా లేఖపత్రిక పంపించడం జరిగింది. ఈరోజు ఆదివారం కాబట్టి రేపు సోమవారమే సంబంధ అధికారులు కూడా దాన్ని పంపించి రాజీనామా ఆమోదం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో మన మీద గౌరవంతో ఒక పదవి ఇచ్చారు, ఆ పదవిని న్యాయం చేసాం. ఈరోజు పార్టీలో నన్ను ఉపయోగించుకోవడంలో ఆ రంగంగా నా తప్పు లేదు. ఉండే చాలామంది మిత్రులకు కూడా అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో కూడా చాలామంది మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లోనే నేను రాజీనామా చేస్తున్నాను. భవిష్యత్తులో ఏ పార్టీలో పోవాలా, అంటే వయసు మీద పడతా ఉంది, ఆరోగ్యం సరిగా లేదు, రాజకీయాలు నిర్వహించుకోవాలా అనేది భవిష్యత్తులో నాకు అన్ని పార్టీల్లో చాలామంది ముఖ్యులు నా శ్రేయోభిలాషున్నారు. ఈరోజు వైసీపీ నేతలు, తెలుగుదేశం నేతలు, బీజేపీ నేతలు, కమ్యూనిస్ట్ పార్టీ కానీ చాలామంది నాకు అభిమానించే వ్యక్తులు ఉన్నారు, రాజకీయంగా ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సలహాలు తీసుకొని భవిష్యత్తులో ఏ పార్టీలో అయితే గౌరవం ఉంటుందో ఆ పార్టీలోకి పోవాలని నిర్ణయించుకున్నాను. అది త్వరలో కూడా పార్టీలో పోవాలనుకుంటే నేను చెప్తాను. లేదు రాజకీయాల నుంచి నిర్మించుకోవాలన్నా కానీ మీకు త్వరలో నేను చెప్తానని అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో వైసీపీ పార్టీలో నాకు గౌరవించిన గౌరవ శాసనసభ్యులు ప్రసన్న కుమార్కి, అదేవిధంగా గౌరవ నాయకులందరికీ కూడా విజయనగర పరిస్థితుల్లో పోతుందా ఒక రకంగా బాధగా ఉంది, కానీ మన్నించవలసిన కోర్టు తలస్తుంది. ఓకే.